భాష అన్నది అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది. అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటే దాన్ని సమాజం గుర్తించదు. సరే అటుపక్క ఇటుపక్క కూర్చొని చప్పలు కొడతారు కావచ్చు, కానీ సమాజం గుర్తించదని, సమాజం హీలనే వస్తుంది దాన్ని అటువంటి వ్యక్తులను. కాబట్టి నేను కూడా ప్రతిసారి కూడా అందరు ఎమ్మెల్యే కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీనివాస్ గారు ఆదిశ్వాస్ గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నిన్నక మొన్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా 5 సంవత్సరాలు మొత్తుకున్నాను. కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్మేట్ ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది. నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. రాజన్న దేవస్థానం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి తప్పకుండా వస్తానన్న నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టి ఆ దిశగా అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికి వచ్చిన, నేను కార్పొరేటర్ అన్న వ్యక్తిని మీరందరూ కష్టపడి వాళ్ళ పార్లమెంట్ సభ్యుడే చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రి చేశారు. ఇదందరూ మీరు పెట్టే భిక్షనే కప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. కాబట్టి దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా ఎక్కడ కూడా ఏ చెడు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ముందుకు సాగుతానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఒక పెట్రోల్ బంక్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే పెట్రోల్ బంక్స్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు, అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ యాజమాన్యం ఆధీనంలో ఉంటాయి. అటువంటి యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించి ఇలా 24 మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం, ఒక్కొక్కరికి 18,000 శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం. అప్పుడు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు.